పర్యావరణాన్ని కాపాడాలంటే అది ఎవరో కొంతమంది వ్యక్తులు ఒకళ్ళు కాదు, సమిష్టి బాధ్యతగా మనందరం తీసుకుని వెళ్ళాలని చెప్పని ఒక గొప్ప సందేశాన్ని గారపాటి వనజ గారు మరి తిరుమల గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన డైరెక్టర్ గారు అయినప్పటికీ చాలా సామాన్యంగా వారు ఉంటూ 10 మందిలో కలిసి తిరుగుతూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. సో స్వచ్ఛ మంగళగిరి తరఫు నుంచి మన సిబ్బంది తరఫు నుంచి వారికి అభినందన తెలుపుతూ అడిషనల్ కమిషనర్ గారిని ఒక 2 మాటలు వారి సన్మానం చాలా మంచి విషయం అండి. వాళ్ళతో అఫ్కోర్స్ అందరికీ ఆలస్యం ఉంటుంది, అంటే ప్లాస్టిక్ కావచ్చు, ప్లాస్టిక్ పర్యావరణ బట్ దాని ప్రాక్టికల్లోకి రోజువారీ కార్యక్రమాల్లో అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు కొన్ని చోట్ల రాజీ పడుతుంటాము. అలా ఎక్కడా రాజీ పడకుండా దాన్ని పూర్తి స్థాయిలో నమ్మటం, ఆచరించడం అనేది మంచిగా దగ్గర చూసాము. ఇప్పుడే మన టిఫిన్లు పెట్టగానే వెంటనే అప్సెట్ అయ్యారు. ఆ టిఫిన్లో మన ప్లాస్టిక్ స్పూను, ప్లాస్టిక్ బౌల్ పెట్టేసరికల్లా లేదు లేదు నా కార్లో ఉంటాయి, నా సామాను నేను తెచ్చుకుంటానని కూడా అన్నారు. సో దట్ ఈస్ ద స్పిరిట్. అంటే మనము మనసా వాచ అన్ని నమ్మితే కనుక మనం అనుకున్నది సాధించవచ్చు. ఇది చిన్న సమస్యగానే ఉండొచ్చు, కానీ దానికి పర్యావరణం పైన కలిగిస్తున్న మాట ఒక చిన్న వీడియో చూశాను. వారికి దాంట్లో ఉన్న ఒక చిన్న మాటని మనందరం గమనించుకోవాలి. ఒక వీడియోలో ఏం చెప్తున్నారు, అదే యాక్చువల్గా ఈ పానీపూరి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పానీపూరి దగ్గరికి వెళ్ళేసేసి తన బౌలు, తన ప్లేటు, తన స్పూను తీసుకెళ్లారనమాట. ప్లేటు స్పూను తీసుకెళ్లి దాంట్లో అంటే అక్కడ ఇస్తారు కదా మామూలుగా వాళ్ళు ఏదో ప్లాస్టిక్ కావచ్చు అట్లా బౌల్స్, అవి వాడకుండా ఉండటం కోసం తన ప్లేటు స్టీల్ ప్లేటు తన స్పూన్ తీసుకెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు. యాక్చువల్గా పానీపూరి కూడా మంచిది కాదంటారు, అంటే కూరగిరిచా, బట్ అది నా ఆరోగ్యానికి, కానీ నేను కనుక ఈ ప్లాస్టిక్ ఇది వాడితే అది పర్యావరణానికి హానికరం చేయకుండా ఫస్ట్ ఉంటాను, నా ఆరోగ్యం కన్నా కూడా అన్నట్లు. అంటే సో దట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. ఇప్పుడున్న ఒక్క మాట ఏంటంటే అదే మనం బ్రతుకుతూ ముందు తరాలకి ఈ యొక్క ప్రకృతిని కావచ్చు ముందు తరాలకు అందించడం, అది ఒక కాన్సెప్ట్. దాని బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్.